నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆశావాహులు అయితే లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆ స్కీమ్ సంబంధించి అన్ని గైడ్లైన్స్ అయితే పూర్తయ్యాయి. కాకపోతే ఈ సర్వే వల్ల కొంచెం లేట్ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఫోకస్ మొత్తం ఇప్పుడు సర్వే మీద పెట్టింది. ఈ వారం 10 రోజుల్లో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ సంబంధించి ఆఫీసర్లు అయితే ఖరారు చేశారు. ప్రతి జిల్లాకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 2 నియోజకవర్గాలకు ఒక డివిజనల్ ఇంజనీర్, ఈ విధంగా నియామకాలు అయితే ఏర్పాటు చేశారు. కసరత్తు పూర్తి చేసిన హౌసింగ్ కార్పొరేషన్ త్వరలో మరి నియోజకవర్గ గ్రామాల వారీగా, మండలాల వారీగా ఈ అధికారుల కేటాయింపు కూడా జరుగుతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు పర్యవేక్షణకు ఎంతమంది ఆఫీసర్లు, సిబ్బంది అవసరం అన్న అంశంపై హౌసింగ్ కార్పొరేషన్ అయితే కసరత్తు అయితే పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 2 నియోజకవర్గాలకు ఒక డిప్యూటీ ఇంజనీర్, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించాలని నిర్ణయించింది. మొత్తం 339 మంది అధికారులను ఈ స్కీమ్కి అయితే ఉపయోగించనున్నారు. ముందుగా వివరాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పంపుతారు. వారు ఆమోదించాక సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు పంపుతారు. నెలాఖరులోగా అంటే నవంబర్ 30 వరకు ఈ ప్రాసెస్ పూర్తవుతుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ నెలాఖరు వరకు తర్వాతనే ఈ లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది. త్వరలో స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని ప్రజలకి 100% సబ్సిడీతో 5 లక్షలు 4 దశల్లో ఇస్తారు. మరి ఇండ్లు అయితే శాంక్షన్ చేస్తారు. ఇందుకు లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కూడా దాదాపు పూర్తయింది. స్కీమ్ అమలును త్వరలో స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. స్కీమ్కు ఇతర శాఖల ఇంజనీర్ల సేవలు కూడా ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. నిధులు కూడా సమీకరించుకుంటుంది ప్రభుత్వం. ఇక ఈ నవంబర్ లాస్ట్ వరకు దాదాపు అర్హుల జాబితాను తయారు చేసి లిస్టు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. నిన్న వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి 863 మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 19వ తేదీన వరంగల్ వెళ్ళి ఇక్కడ పట్టాలు అయితే మంజూరు చేశారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడతగా. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోని మానేరు నది నిర్వాసితులకు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం కూడా మరి 4696 ఇళ్లని రిజర్వ్ కోటాలో ఉన్న ఇళ్ల నుంచి కేటాయించారు. ఇది కూడా వారికి ఇళ్ల పట్టాలు అయితే మంజూరు చేయబోతున్నారు. ఫస్ట్ అయితే మొదటి విడతగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు, ఇప్పుడు మానేరు డ్యాము భూ నిర్వాసితులకైతే ఈ ఇళ్ళ దాదాపు 5,500 ఇళ్ళని ఫస్ట్ రిజర్వ్డ్ కోటా నుంచి మంజూరు చేస్తున్నారు. ఇది ఒక మొదటి దశ అని చెప్పుకోవచ్చు. తర్వాత త్వరలోనే మరి ప్రజలందరికీ కూడా గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి, ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి, ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి, ఈ విధంగా ఒక డేటా కూడా ప్రకటిస్తుంది ప్రభుత్వం. తర్వాత గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, గ్రామ సభల ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల సెలక్షన్ లిస్టును ఒకతొక తావు లేకుండా అర్హులందరినీ సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఎట్టకేలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేదని బాధపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి సర్వే వల్ల ఇంత లేట్ అవుతుంది అని అందరూ కూడా ప్రజలైతే ఆందోళన ఉన్నారు. వెంటనే ఇందిరమ్మ ఇళ్లని మంజూరు చేసి లబ్ధిదారుల లిస్టు పెట్టి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి అప్డేట్ రాగానే అందిస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.